వీక్షకులకు నమస్కారం. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభం దర్శనం చేసుకుని దానికి దండం పెట్టుకుని తర్వాత గుడి చుట్టూ వచ్చి మళ్ళా ధ్వజస్తంభం దగ్గర ఆగి దానికి దండం పెట్టుకుని అప్పుడు ఆలయంలోకి వెళ్తాం. ఈ ధ్వజస్తంభాన్ని ఎందుకు పెడతారు ఏమిటి అంటే సైంటిఫిక్గా ఆలోచిస్తే ఊళ్ళో అతి ఎత్తైన ఏదో ఒక వస్తువు ఉండాలి. అది ఇనుము రాగి వీటితో చేసింది. ఇది గుడిలో ఒక ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటుంది, తర్వాత గుడి గోపురం ఎత్తుగా ఉంటుంది. ఎప్పుడైనా వానాకాలం పిడుగులు అవి పడితే ఆ పిడుగులు అవి కరెంటు అదంతా కూడా ఈ ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటుంది కాబట్టి దీని మీద పడి ఇది భూమిలోకి ఇంకిపోవడానికి రాగితో తాపడం అది చేస్తారు. ఇది సైంటిఫిక్గా మనకు తెలుసు. కానీ దీని వెనక పురాణ కథ ఒకటి ఉంది. ఆ కథని ఈ మధ్య నేను తెలుసుకున్నాను. అది ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను. కురుక్షేత్ర యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని దాన ధర్మాలు చేస్తాడు. ధర్మజుడి కీర్తిదాహాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు దాతృత్వం ఎలా ఉంటుందో అతనికి చూపించాలనుకున్నాడు. అశ్వమేధ యాగం చేయమని సలహా ఇచ్చాడు. ధర్మరాజు సరేనన్నాడు. యాగాశ్వం వెంట నకుల సహదేవులతో సేనతో సహా వెళ్ళారు. యాగాశ్వం మణిపురం చేరింది. ఆ రాజ్యాధినేత మయూరధ్వజుడు గొప్ప బలశాలి. అంతకన్నా అతని కుమారుడు తామ్రధ్వజుడు అంతకన్నా పరాక్రమవంతుడు. యాగాశ్వాన్ని బంధించిన తామ్రధ్వజుడితో యుద్ధం చేసి నకుల సహదేవులు ఓడిపోయారు. తర్వాత భీమార్జునులు కూడా ఓడిపోయారు. మయూరధ్వజుడిని యుద్ధంలో ఓడించడం కష్టమని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. మాయోపాయంతో ఓడించాలని ధర్మరాజుతో కలిసి వృద్ధుల వేషాల్లో మణిపురం వెళ్ళి దానం కావాలి అని అడుగుతారు. అతడు ఏం కావాలో కోరుకోమనగానే, మహారాజా, మీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఇతడి కుమారుణ్ణి చంపపోయింది. బాలుడిని వదలమని మేము ప్రార్థించగా మయూరధ్వజుని శరీరంలో సగ భాగం కోసి తెచ్చినట్లయితే బాలుడిని విడిచిపెడతానంది. కనుక మీ శరీరంలో సగ భాగాన్ని మీ భార్య పిల్లలే కోసి ఇవ్వాలి అన్నాడు కృష్ణుడు. మయూరధ్వజుడు చిరునవ్వుతో అంగీకరించి తనను ఖండించమని భార్యను కొడుకును తామ్రధ్వజుడిని ఆదేశిస్తాడు. ఆ మాట విని ధర్మజుడు అతడి దానగుణానికి నివ్వెరపోతాడు. భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుడి ఎడమ కంటి నుంచి నీరు కారింది. వెంటనే శ్రీకృష్ణుడు బాధపడుతూ, ఇస్తున్నావు కనుక నీ శరీరం పనికి రాదు, నీ దానం పనికి రాదు అన్నాడు. అందుకు మయూరధ్వజుడు, అది బాధ కాదు, దానానికి ఉపయోగపడే అదృష్టం తనకు కలగలేదని ఎడమవైపు శరీరం ఆవేదన చెందుతుంది అన్నాడు. మయూరధ్వజుడి త్యాగానికి దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు ధర్మజుడు తమ నిజరూపాలను చూపించారు. మయూరధ్వజ, నీ దానకోణం నిరుపమానం, ఏదైనా వరం కోరుకో అన్నాడు కృష్ణుడు. అప్పుడు మయూరధ్వజుడు, మహాత్మా, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా అనునిత్యం నీ ముందు ఉండేలా వరం ఇమ్మని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, తదాస్తు, నేటి నుండి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. నీ చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాతే భక్తులు తమ ఇష్టదైవాలను దర్శిస్తారు. అలాంటి భక్తుల కోరికలే నేను తీరుస్తానని వరమిచ్చాడు. అందువలన దానం చేసేటప్పుడు సంతోషంగా ఎదుటివారిని తృప్తిపరిచే విధంగా చేయాలి. వాగ్దానం కూడా చేసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని నెరవేర్చాల్సి ఉంటుంది. ఇది మయూరధ్వజుడి కథ. మన ధ్వజస్తంభాల ఆలయంలో ఉండే ధ్వజస్తంభాల కథ. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.